మహేష్ బాబు అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. సో అతడు రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించిన రిలీజ్ చూడడం, సినిమాని చూడడం, ఎంజాయ్ చేయడమే కాకుండా ఆయన బర్త్డేని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అనేక మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్పండి, ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. బాబు ఒక్కడే ఉన్నాడు, అదే మహేష్ బాబు. బాబు బాబు అని ఎందుకు అలాగా ఇదైపోతున్నారు? బాబు అంటే మాకు దేవుడితో సమానం. ఆయన చాలా మంది గుండె ఆపరేషన్ చేపించిండు, చాలా డబ్బులు పెట్టిండు వాళ్ళకి. ఏంటంటే బాబు అంటే బాబే, బాబులకే బాబు. జై బాబు. మనం ఇలా చూస్తూ ఉండగానే ఆయనకి 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాలు ఆయన ఎలా ఉన్నాడు, 26 సంవత్సరాలు మేము ఎలా ఉన్నాం. ఆల్వేస్ మహేష్ బాబు. మీరు ఇలా ఉన్నారనుకుంటారు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మరి మీరు ఎందుకు అలా ఉండలేదు? అది ఆయన మహేష్ బాబు అమ్మా. ఒక్కడే బాబు, ఒక్కడే అందగాడు, ఆయనే మహేష్ బాబు. ఆయనలాగా ఎవరు ఉండలేరు, ఎవరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే ఆయన మహేష్ బాబు అన్నారు. అంతమంది బాబులు ఉన్నా మహేష్ బాబు అక్కడే. రిలీజ్ అవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. రాజమౌళి అప్డేట్ ఇచ్చారు. రాజమౌళి SM29, దాని పేరు రుద్ర. బాగుంది, బాగుంది, ఫుల్ ఎంజాయ్. సో చాలా మంది కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక్కడే ఉండాలి మహేష్ బాబు అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితేనే ఒక ఎత్తులో ఉంటది. మరి రిలీజ్ కి ఇంత రెస్పాన్స్ కూడా వస్తుండడం కూడా చాలా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బాబు గురించి చెప్పాలంటే 4000 మంది చిన్నపిల్ల బాబు దేవుడు. బాబు అంటే బాబు. పసిపిల్లలకుండా చప్పుడు నా మహేష్ అన్న దేవుడు. పసిపిల్లలకుండా చప్పుడు నా మహేష్ అన్న దేవుడు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, బాబు. సూపర్ అక్క. ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమా ఎలా? బ్లాక్ బస్టర్ ఏంటి అక్క, హిట్. సో ఇప్పటికి టీవీలో చాలా సార్లు వేశారు. సో 1500 పైగా టెలికాస్ట్ అయిన సినిమా ఒక్కటే ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో, అది కూడా మహేష్ బాబు సినిమా, అతడు సినిమా. అలాగే ఇప్పటికి రిలీజ్ రికార్డులో రికార్డ్స్ లో ఎక్కడికక్కడ ఏరియా వైజ్ కానీ ఇప్పుడు హరిహర డే 1 కూడా కొన్ని ఏరియాస్ లో లెగిసిపోయింది. అది కూడా ఈ అతడితో ఇక్కడతో ఆపం మేము, దీన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతాం. మహేష్ బాబు ఒకటి కాదు, రెండు కాదు, రిలీజ్ అయిన ప్రతి సినిమాని టాప్ లో పెట్టాం. వాళ్ళకి కొన్ని రిలీజ్ అయ్యాయి, ఆ రిలీజ్ అయిన సినిమాలు కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళ హీరోకి మా హీరోకి ఉన్న డిఫరెన్స్ అది. అలాగే మహేష్ బాబు చేసిన ఇదే కాదు, కొన్ని చారిటీ వర్కులు చాలా వరకు చేస్తున్నాడు. 4000కు పైగా చిన్నారు గుండె ఆపరేషన్ చేసి పిల్లల్ని కాపాడిన మా దేవుడు. ఎందుకు ఇంత అభిమానం వచ్చిందంటే ఆయన మేము అందరూ దేవుడిగా చూసుకుంటాం. ఎందుకు అందరూ హీరోలు ఉన్నారు, అందరూ చేయొచ్చు, కానీ ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ముందుకు వచ్చి మహేష్ బాబు చేస్తున్నారు. అది కూడా గౌతమ్కి పుట్టగానే చిన్న హోల్ పడిందని దాని ద్వారా అందరూ ఇలా చేయించుకోలేరు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం చేయించుకోగలం. మహేష్ బాబు అలా ఆలోచించుకొని బయట ఎవరు కాపాడుకోలేరు అని చెప్పి తన వంతుగా తన సాయంగా రెయిన్బో దాంతో ఆంధ్ర హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి ఇలా చాలా మందికి 4000 పిల్లల ఆపరేషన్ చేయించడం ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్కరికి కనీసం 5 నుంచి 10 లక్షల వరకు అవుతాయి. ఇలా చూసుకుంటే 4000 మంది కంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అయ్యాయో చూసుకోండి. ఇది ఒకటే కాదు, మనకి బుర్రెపాలెం కానీ అటుపక్క ఏరియాస్ కానీ అడాప్ట్ చేసుకొని అక్కడ కరోనా టైంలో వ్యాక్సిన్ చేయించడం కానీ ప్రతిదీ మహేష్ బాబు తన సొంత ఇంట్లో వాళ్ళు చూసుకున్నాడు. ఇది ఫ్యాన్స్కి చాలా గొప్పగా. అందుకే మేము ప్రతి ఒక్కరు రెండు రాష్ట్రాలకి రారాజుగా దేవుడిగా కొలుచుకుంటాం మేము ఆయన్ని. ఇక్కడే కాదు, ఇటు పక్కన వడిల్లా కోనసీమ వెళ్ళినా కానీ, వెస్ట్ వెళ్ళినా కానీ, ఈస్ట్ వెళ్ళినా కానీ, అమలాపురం ఓవర్సీస్, ఆఖరికి ఓవర్సీస్లో కూడా బాబు పెట్టిన రికార్డ్స్ కానీ ఇప్పటి వరకు ఎవడు పెట్టలేదు. అతడు ఇప్పుడే కాదు, ఎప్పుడూ 10, 20, 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఎన్నో రికార్డు సృష్టించింది. ఈ రోజు కూడా కొన్ని ఏరియాస్ వరకు రికార్డులు పెట్టింది. అది బాబుకున్న స్టామినా. బాక్స్ ఆఫీస్ దగ్గర బాబుని కొట్టినాడు ఎవడు లేడు, రాడు. జై బాబు, జై జై బాబు. సో మహేష్ బాబు సినిమా రిలీజ్ అవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉన్నారు మహేష్ బాబు? సూపర్. ఎన్నిసార్లు చూస్తావు సినిమా? చాలా సార్లు చూసా. మహేష్ బాబు ఎలా ఉన్నారు? సూపర్ అన్నారు. ఎన్నిసార్లు చూసారు అతడు సినిమా? చాలా సార్లు చూసాము. ఎందుకు అంత ఇష్టం మహేష్ బాబు? బాగుంటాడు, ప్లస్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఆయనకి 50 years కదా, సో అలా ఉన్నారా? అలా అస్సలు లేరు. 27, 28 ఏజ్ ఉన్న గ్యాప్ లాగా ఉంటారు. ఎవరికైనా మహేష్ బాబు లాంటి అబ్బాయే కావాలంటారు కదా, మరి ఆ పేర్లో ఏమో మహేష్ బాబు ఫ్యాన్స్ లాగా, క్రష్ లాగా. నాకు మాత్రం అన్నయ్యే. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. సూపర్ గా ఉంది, చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా, చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఫ్యాన్ ఇక్కడ. సో
డై హార్ట్ ఫన్ DHFM. ఆయన అందం తగ్గలేదు కదా, మరి సీక్రెట్ ఏంటి తెలుసా? మా సీక్రెట్స్ తెలియదు, ఆయనకే తెలుస్తుంది బాగా. అసలు 50 years లాగా మహేష్ బాబు ఉండనే ఉండడు. బాగుందండి, బర్త్డే సెలబ్రేషన్ మామూలుగా లేదు, ఒక పీక్ అన్నమాట. మహేష్ బాబు హవా చూపించారు మొత్తం. సో మహేష్ బాబు స్క్రీన్ మీద మళ్ళీ అతడు అన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వాలి. ఇన్ని సంవత్సరాలు మళ్ళీ రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి ఒక పండగలా ఉందన్నమాట. మేము మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎక్సలెంట్ రీ రిలీజ్ మూవీస్ మహేష్ బాబువే సక్సెస్ఫుల్ మూవీస్ ఉంటాయి. ఇంతకన్నా సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చినాయి, కానీ వాటికి రీ రిలీజ్లో చాలా ఆనందంగా ఉంది మేడం, ఎందుకంటే ఇది మహేష్ బాబు 50 పుట్టినరోజు కదా, అక్కడ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. జై బాబు, జై బాబు. ఎలా ఉన్నాడు మహేష్ బాబు? చాలా బాగుంది. ఏంటి మహేష్ బాబు ఫ్యానా? మా దేవుడిని మేము చూస్తాం ఈరోజు. 365 days పక్కా. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. అసలు మామూలుగా లేదు. జై బాబు, జై బాబు, జై బాబు. బాబే బాబు. జై బాబు. మహేష్ బాబు సూపర్ 100 days రీ రిలీజ్ ఆడుతుంది. ఎవరైనా ఒకటే అనాలి, జై బాబు. బాబు బాబు, జై బాబు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ఎన్నిసార్లు చూసావు సినిమా? 5 సార్లు. 5 సార్లు చూసావు. ఈ రోజు మరి బర్త్డే కదా మహేష్ బాబుకి విషయం. హ్యాపీ బర్త్డే మహేష్ అన్న. అతడు సినిమా ప్రత్యేకంగా థియేటర్లో చేసినందుకు 20 ఏళ్ళ సినిమాను అయినా కానీ ప్రజలు ఆదరిస్తూ ప్రత్యేకంగా మహేష్ బాబు కోసం షో వేసినందుకు ఈ ఫ్యాన్సీ క్రౌడ్ చేసి చాలా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది చాలా హ్యాపీ మూమెంట్. 20 ఏళ్ల తర్వాత కూడా సినిమాని ఈ రకంగా స్పందిస్తూ జనాల ఇదిని చూసి ఒకసారి ఈ క్రౌడ్ రేపు SSMB 29 సినిమాకి ఇది ఒక బూస్టింగ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేకంగా మహేష్ బాబు ఇండస్ట్రీ ఒక లెజెండ్.